వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ. మహిళల అండర్ 19 T20 ప్రపంచ కప్ 2025లో భారత జట్టు ఘన విజయం సాధించింది. మలేషియాలో జరిగిన ఈ మెగా టోర్నమెంట్లో ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. ఈ విజయంలో తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న త్రిష గ్రీతి కేసరికి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. త్రిష అద్భుత బ్యాటింగ్ తో పాటు అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఫైనల్లోనూ 44 నాటౌట్ నిలిచి 3 కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైంది. టోర్నమెంట్ మొత్తం ఆమె 77.25 సగటుతో 309 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గౌరవాన్ని అందుకుంది. ఐసీసీ టోర్నమెంట్ బెస్ట్ టీంలో గొంగడి త్రిష అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రకటించిన టోర్నమెంట్ బెస్ట్ టీంలో గొంగడి త్రిషతో పాటు 4 భారత క్రీడాకారిణులు స్థానం సంపాదించారు. అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను. సో చాలా హ్యాపీగా చాలా బాగుండే. ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండే, అది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్. అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు. లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు, నేను లాస్ట్ టైం అంత పర్ఫార్మెన్స్ చూపించలేకపోయినా అని చెప్పి, కానీ ఈసారి వరల్డ్ కప్ లో మొత్తం మీ పేరే వినిపించింది. సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు, వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ 3 runs ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో. ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్, నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా, ఇచ్చాను. ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకున్నా. సో నాట్ అవుట్ వచ్చాను. ఎప్పుడు పర్ఫార్మ్ మితాలీది ఆఫ్ కోర్స్, బికాజ్ ఆమెను చూస్తూ పెరిగాము. సో యా, ఎప్పుడు ఆమె ఉంటుంది. సో త్రిష గురించి ఈరోజు ఎంత మాట్లాడుతున్నారు, మీ ఫాదర్ కూడా అంతే ఫేమ్ అవుతున్నారు. మీ ఫాదర్ గురించి? నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల, అమ్మ నాన్న వల్ల. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఆయన చూపించిన డెడికేషన్ కానీ, ఆయన చూపించిన ఏదన్నా ఆయన వల్లే ఇక్కడ ఉన్నాను. సో ఆల్ క్రెడిట్స్ వాళ్ళిద్దరికే వెళ్తాయి. అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి, బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు. ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా. ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోవచ్చు, జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు. ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది, అమ్మాయిని పంపొచ్చు. ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ 1 year నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి. సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు, ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి, ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని. సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము. సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది మాకు ఆడటం. ఆబ్వియస్ గా ఇండియా గెలవడం అనేది మన మొత్తం దేశంకి చాలా గర్వకారణమైన వస్తువు అది. ఐ మీన్ 2 సార్లు ఇండియా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది, అది కూడా గర్ల్స్ 2 times గెలిపించినారు. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఫస్ట్ ఒక 2 మ్యాచ్లు అనిపించింది అలా. బట్ దెన్ నాకేమనిపించింది అంటే, ఏదైనా చేసి మన దేశం పేరు పైన ఉండాలి. సో ఫస్ట్ 2 మ్యాచెస్ కొంచెం లో అనిపించింది, కానీ దాని తర్వాత సపోర్ట్ స్టాఫ్ అందరు చాలా మంచిగా మాకు అర్థం చేపించి టీం అందరూ ఒకలాగా అనిపించింది. లైక్ ఎవరున్నారు ఎవరు లేనని కాదు, మొత్తం 15 players ఆడుతున్న ఫీలింగ్ అండి. సో త్రిష కూడా ఫస్ట్ పర్ఫార్మెన్స్ లేకపోతే సెకండ్ వరల్డ్ కప్ అదరగొట్టింది. సో నెక్స్ట్ వరల్డ్ కప్ లో కూడా మీకు హోప్స్ ఉన్నాయి? ఖచ్చితంగా నెక్స్ట్ వరల్డ్ కప్ లో నేను డెఫినెట్లీ త్రిష, ఐ హోప్ షీ విల్ రీచ్ హైట్స్ ఇన్ హర్ కెరియర్. తను ఏదైతే ఏం చేస్తుందో ఐఎమ్ వెరీ షూర్ షీ విల్ రీచ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. చాలా గ్రిట్ తో ఆడింది తను, అండ్ చాలా కష్టపడుతుంది తను. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. అసోసియేషన్ కి ప్రౌడ్ మూమెంట్. అండర్ 19 వరల్డ్ కప్ లో రెండోసారి త్రిష ఆడడం, అంతేకాకుండా ఇండియా పేరు పూర్తిగా రెపరెపలాడించేలాగా
త్రిష మంచి పర్ఫామ్ చేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుని, ఇండియా పేరుని కూడా పైకి తీసుకెళ్లడం, దీంతో పాటు ధృతి కూడా మంచి పర్ఫామ్ చేయడం, వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి మితాలి తర్వాత వీళ్ళిద్దరు కూడా అంత పేరు తీసుకొస్తారని, వీళ్ళిద్దరికి ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా నెక్స్ట్ టోర్నమెంట్ లో ఇండియా పిక్ అవుతారని కోరుకుంటున్నాం. వీళ్ళందరికీ మా అపెక్స్ టీమ్ తో మాట్లాడి వీళ్ళకి నగదు బహుమతి కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా బీసీసీఐ నుంచి కూడా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి. నాకు తెలిసి బీసీసీఐ నుంచి కూడా వీళ్ళకి క్యాష్ అమౌంట్ అనౌన్స్ చేస్తున్నారు. నిన్ననే బీసీసీఐ నుంచి రెస్పాన్సిబుల్ పర్సన్స్ మాట్లాడినప్పుడు చెప్పినారు, ఒకసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వీళ్ళకి రిసెప్షన్ అయిపోయిన తర్వాత అట్లాంటివి చేస్తామనుకుంటాం. అట్లా కాకుండా ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అవార్డ్ ఫంక్షన్ కూడా చేస్తున్నాం. ఈ అవార్డ్ ఫంక్షన్ వీళ్ళిద్దరిని ఖచ్చితంగా సన్మానించుకుంటాం. వాళ్ళ ఫ్యూచర్ కావాల్సిన అన్ని విధాల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తారని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పాత పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పేమెంట్స్ ఇచ్చేస్తున్నాం. త్రిషకు కూడా ఏదైతే అనౌన్స్ చేసిందో అది అపెక్స్ లో మాట్లాడిపోయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు కూడా అపెక్స్ లో మాట్లాడిన తర్వాత త్రిషకి అండ్ ధృతికి కూడా మంచి క్యాష్ అవార్డ్స్ అనౌన్స్ చేయబోతున్నాం. ఇంకా మెన్ క్రికెట్ కి ఏదైతే మనం ఇంపార్టెన్స్ ఇస్తామో అంతకంటే ఎక్కువ ఉమెన్స్ క్రికెట్ ఇస్తున్నాం. ఎందుకంటే WPL వచ్చిన తర్వాత ఉమెన్స్ క్రికెట్ కి చాలా మంచి వస్తుంది. ప్లస్ మన టోర్నమెంట్లు అన్నింటిలో కూడా బాగా ఆడుతున్నారు, గెలుస్తున్నారు ఇండియా తరఫున కూడా. అంతేకాకుండా మేము ఈసారి ఉమెన్స్ లీగ్ కూడా స్టార్ట్ చేసినాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో. అంతేకాకుండా ఈసారి TPL తెలంగాణ ప్రీమియర్ లీగ్ క్రికెట్స్ మెన్స్ స్టార్ట్ చేస్తూ ఉమెన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఉమెన్స్ క్రికెట్ కూడా సమానంగా ఉమెన్స్ అండ్ మెన్స్ సమానంగా తీసుకుంటాం.